పోలీసులు అమాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని సతీమణి సుధారెడ్డి ఆరోపించారు. వెంటనే అసలైన దోషులను పట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్స్ను ఆమె పరిశీలించారు. ఇంకా స్ట్రాంగ్ రూమ్స్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని, ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్స్ ఉంచిన గదుల వెనుక భద్రత సరిగా లేదని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసులు అమాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని సతీమణి సుధారెడ్డి ఆరోపించారు. వెంటనే అసలైన దోషులను పట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్స్ను ఆమె పరిశీలించారు. ఇంకా స్ట్రాంగ్ రూమ్స్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని, ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్స్ ఉంచిన గదుల వెనుక భద్రత సరిగా లేదని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇక టీడీపీ చెప్తున్నటువంటి అభ్యంతరాలకు సంబంధించి మరి లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో తిరుపతి జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ను అక్కడే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మొదటి రోజు 14వ తేదీ ఏదైతే గొడవ జరిగిందో ఈ గొడవలోనే పులివర్తి నాని మీద దాడి జరిగిన నేపథ్యం. ఈ నేపథ్యం తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ భద్రతను పెంచారు. గతంలో మెయిన్ గేట్ నుంచి లోపలికి యథేచ్ఛగా వెళ్లేవారు. ఈసారి పెద్ద ఎత్తున అక్కడ భద్రతను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించి లోపలికి వెళ్తున్నారు. అంతేకాకుండా ఈవీఎంస్ ఉంచిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చుట్టూ భారీ ఎత్తున 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తామని పోలీసుల అధికారులు చెప్తున్నారు. అయితే వెనుక వైపు ఉన్న కాంపౌండ్ నుంచి ఎవరైనా లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గతంలోనే తాను ఇక్కడ ఎస్పీతో పాటు కలెక్టర్ కు తెలియజేశానని పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి తెలిపారు. అంతేకాకుండా అటువైపు నుంచి మెయిన్ గేట్ నుంచి వెళ్ళడానికి 15 నిమిషాలు పెడితే అటువైపు నుంచి రావడానికి కేవలం 5-6 నిమిషాల లోపలే చేరుకొని ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని, ఏదైనా మార్చడానికి కానీ దాడి చేయడానికి కానీ వీలుంటుందని కూడా ఆమె చెప్పారు. ఈ విషయంలో వెంటనే అటువైపు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది. అంతేకాకుండా తుమ్మలగుంట వైపు నుంచి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత ఊరైన తుమ్మలగుంట నుంచి వచ్చేకి అటువైపు నుంచి పద్మావతి మహిళా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ కాంపౌండ్ నుంచి వచ్చేకి అవకాశం ఉందన్నందువల్ల అటువైపును కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ దామోదర్.